ప్రపంచ దేశాల ముందు పోతా ఉంటే ఏం చేయాలో తెలియట్లేదు. మమ్మల్ని యుద్ధంలోకి లాక్కొచ్చింది ఇజ్రాయెలే. ఇరాన్తో మాకు ఎలాంటి గొడవలు లేవు. ఇరాన్ మమ్మల్ని చూసి భయపడేది, తల వంచేది, మేము ఏదంటే అది దానికి వంగి నమస్కారాలు చేసేది. అలాంటి దేశాన్ని ఈ రోజున మా మీదకే ఎక్కించి అనవసరంగా ప్రపంచ దేశాల ముందు మమ్మల్ని అవమానపడే విధంగా చేసింది ఇజ్రాయెల్ అని చెప్పేసి ఈ రోజున ఇజ్రాయెల్ అమెరికాను యుద్ధం చేసుకుంటా ఉన్నాయంట, మాటల యుద్ధం. దీనికి సంబంధించి వ్యాన్స్ నెతన్యాహుకి సంబంధించినటువంటి సంచలన కాల్ అయితే ఒకటి లీక్ అయిందనమాట. దీనికి సంబంధించి వీళ్ళకు ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు అంటూ కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఇరాన్పై ఇజ్రాయెల్ మాట విని యుద్ధం ప్రారంభించిన అమెరికాకు ఇందులో నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ను హతమారిస్తే ఆ దేశంపై తమ ఆధిపత్యం చెలాయించవచ్చని అమెరికా, ఇజ్రాయెల్ వేసుకున్నటువంటి లెక్కలు తేలిపోయాయి. దీంతో ఇప్పుడు ఇరు దేశాలు దీనిపై పరస్పరం నిందించుకుంటున్నట్టు